డాక్టర్ గారు, స్త్రీకి సెక్స్లో హాయి అనిపించాలంటే ఆమె యోని లోతు బట్టి పురుషాంగం సైజ్ కూడా ఉండాలా? చాలామంది మగవాళ్ళండి వాళ్ళ పురుషాంగం చిన్నది అనుకుంటారు. నా అంగం చిన్నది కనుక మా ఆవిడకి సుఖం ఉండదు అనుకుంటారు. వీళ్ళకి సరిగా సెక్స్ చేయడం చేత కాకనో లేదా త్వరగా వీర్యం పడిపోతున్నో ఛీ అంటున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారు నా అంగం చిన్నది కనుక ఛీ కుట్టింది అనుకుంటారు. అసలు కారణం వేరు. లేకపోతే ఈయన మీద పెద్ద మనసు ఉండదు వాడికి. సెక్స్ విషయంలో, రోమాన్స్ విషయంలో మనసు పడడం అనేది కావాలి. ఇద్దరి మధ్య చక్కని అనుబంధం కావాలి, ఆత్మీయత కావాలి, అనురాగం కావాలి, మనసు పడడం కావాలి, నువ్వు నాకు కావాలనే ఫీలింగ్ కావాలి. ఇద్దరిలో ఉండాలి. నీ కోసం నేనని కూడా వీళ్ళు ఉండాలి. ఏదో బిజినెస్ లాగా అయిందనిపించుకున్నా ఇంకోటి అని కూడా ఉండదు. అలా ఉన్నట్లయితే యోని లోతు, పురుషాంగం చిన్నది, ఇలాంటి భావాలు ఏమీ ఉండవు. చాలామంది అనుకున్నట్లుగా పురుషాంగం చిన్నదిగా ఉంటే స్త్రీకి తృప్తి ఉండదు అని. కానీ టోటల్లీ రాంగ్. ఆ ఐడియా మాత్రం, ఆ ఆలోచన మాత్రం తప్పు. స్త్రీ యోని మామూలుగా 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు ఉంటుంది అంతే. 2.5 అంగుళాల నుంచి 3 అంగుళాలు. కానీ సెక్స్లో స్పందించినప్పుడు స్త్రీ యోని వదులవడమే కాకుండా పురుషాంగం పరిమాణం ప్రకారంగా సాగుతుంది. దాంట్లో ఇలాస్టిక్ ఫైబర్స్ అంటే సాగే ఫైబర్స్ ఉంటాయి. దేని ప్రకారం పెద్ద ఉంది? పురుషాంగం పరిమాణం బట్టి. పురుషాంగం పరిమాణం బట్టి అది సాగుతుంది. మామూలుగా ఎంత ఉంటుంది? 2.5 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉంటుంది. అంచేత స్తంభించిన పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు. గుర్తుంచుకోండి, ఏ మగాడికైనా సరే స్తంభించిన పురుషాంగం తప్పకుండా 4 అంగుళాలు ఉండి తీస్తుంది. గట్టి పెడితే, కడ్డీలా తయారైతే 4 అంగుళాలు ఉంటుంది. మామూలుగా మాత్రం 5 అంగుళాలు, 5.5, 6 అంగుళాలు ఉంటుంది. మామూలుగా 5, 5.5, 6 అంగుళాలు. 4 అంగుళాలు మాత్రం ఉండి తీరుతుంది ఏది అంగస్తంభనం ఉన్నట్లయితే. అంచేత స్త్రీ యోని లోతు బట్టి, స్త్రీ యోని మామూలుగా ఉండదు. చెప్పాం కదా, 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. పురుషాంగం పరిమాణం బట్టి అది సాగుతుంది. అది కాకుండా సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళల్లో వచ్చిన రొమాంటిక్ ఫీలింగ్స్ వల్ల అది వదులవుతుంది, సాగుతుంది కూడా. వదులవుతుంది, సాగుతుంది. కానీ సాగడం అనేది మాత్రం పురుషాంగం దూరితేనే సాగుతుంది. లేనప్పుడు అలాగే ఉంటుంది. కానీ వదులు మాత్రం అయిపోతుంది. టైట్గా అనేది లూజ్ అయిపోతుంది. కండాలు వదిలిపోతాయి. ఆ పురుషాంగం ఆ యోని దగ్గర కాళ్ళు మొత్తం యోని ద్వారా కండాలు లూజ్ అయిపోతాయి. యోని లోపల కూడా కండాలు లూజ్ అయిపోతాయి. యోని వదిలైపోతుంది, రూమీగా తయారవుతుంది. కానీ ఒకటి గుర్తించాలి, యోని వదిలైపోయినా పొడుగ్గా సాగినా ఎంతైనా సరే స్త్రీకి సుఖం ఇచ్చేంటి నరాలు కేవలం యోని లోపల కేవలం 2 అంగుళాల వరకే ఉంటాయి. 2 అంగుళాలు దాటిన తర్వాత స్త్రీకి సుఖాన్నిచ్చే నరాలు ఉండవు, కామనాలు ఉండవు. కేవలం 2 అంగుళాలు. స్తంభించిన పురుషాంగం ఎవరికైనా 4 అంగుళాలు ఉంటాయని చెప్పాం కదా. అంచేత తక్కిన 2 అంగుళాలు కూడా వేస్టే. కానీ చేయడానికి వీలుగా ఉండడం కోసం. ఇంక ఎక్కువ సుఖం ఎక్కడొస్తుంది స్త్రీకి? యోని రంధ్రం దగ్గర, క్లైటోస్ యోని శీర్షం దగ్గర, జీ స్పాటు, ఇవన్నీ కూడా యోని లోపల 2 అంగుళాల లోపల ఉంటాయి. యోని పైన క్లైటోస్ ఉంటుంది, యోని రంధ్రం, మొత్తం యోని ప్రాంతం, లేబియం మెజరా లేదు, ఇంతే. అంచేత వాటికి స్పందన తగిలితే చాలు అని సెక్స్లో పాల్గొన్న 4 ప్లేలో యోని శీర్షాన్ని అంటే క్లైటోని స్టిమ్యులేట్ చేయడం, యోని రంధ్రాన్ని స్టిమ్యులేట్ చేయడం, యోనిలో ఉండే జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయడం, యోని బయట కూడా కాస్త ఇలా అంటుండడం చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఎరౌజల్, కామ ప్రేరణ జరుగుతుంది. అవేమి చేయకుండా నా అంగం చెంద కనుక నేను సుఖాన్ని ఇవ్వలేకపోయాను అని ఇతను అనుకోవడం, అతను అంగం చిన్నది కనుక నాకు సెక్స్ ఉన్నది ఆమె తెలియక అనుకోవడం. తెలియదు ఆడికి సుఖం ఎక్కడుందో తెలియడికి. ఆడి సుఖాన్ని ఈ క్లైటోరిస్లో తెలియదు చాలామంది లేడీస్కి, యోని దారం అనేది తెలియదు, యోని ప్రాణం లేబియం మీద తెలియదు, జీస్పాల నుండి తెలియదు, ఏం తెలియదు. సుఖం అందుతుంది అంతే. ఆ సుఖం ఎక్కడి నుంచి అందిందని ఆ లేడీకి కూడా తెలియదు.
పైగా ఏమనుకుంటుంది, మా ఆయన సంఘం చెందదు కనుక నా సుఖం రావట్లేదు అనుకుంటా. అనుకున్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళు, అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది అనరు అలాగా. కొంతమంది అమాయకులైన ఆడవాళ్ళు అనుకుంటారు, జ్ఞానం ఉన్న ఆడవాళ్ళు ఎవరు అనుకోరు. అందుకని మగాడి అంగం చిన్నదిగా ఉండబట్టి నాకు తృప్తి అందట్లేదు నీ ఆడవాళ్ళు చాలా రేరుగా చెప్తారు, ఎక్కడో అంటారు ఎవరు, వాళ్ళు ఏంటి విషయం తెలియక అంటారు. కానీ మగాడు మాత్రం నేను సుఖం ఇవ్వలేకపోతున్నాను అంగం చెందని ఫీలింగ్, అనవసరం ఫీలింగ్, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మగవాడికి అంగం చెప్పాడు. అంచేత పురుషుని అంగ పరిమాణం బట్టి, స్త్రీ యోని లోతు బట్టి సుఖం లభ్యమనేది లేదు. వాడికి అంగం గట్టిపడిందా లేదా, పురుషాంగం గట్టిపడిందా లేదా, స్ట్రోక్స్ ఇవ్వగలిగే లేదా, ఆడికి 3 రుచిందా లేదా, ఆ 3 క్లైమాక్స్ వెళ్ళిందా లేదా, ఆడికి సుఖప్రాప్తి లభ్యేంత వరకు వీడు సెక్స్ చేశాడా లేదని ముఖ్యం, కానీ అంగ పరిమాణం ముఖ్యం కాదు, అది గుర్తుంచుకోండి. కానీ మగాడు ఎంతమందో నా అంగ పరిమాణం చెందగనక నేను తృప్తిలేకపోతాను అనుకుంటాడు, అది రాంగ్. అంతేదేం లేదు. స్త్రీ యోని లోటు బట్టి, మగాడు పురుషాంగం పరిమాణం బట్టి ఆమె సుఖం లభ్యం అనేది కాదు, లేదు, అవదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.